హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పుదీనా రైస్ చేసుకున్నాము. అదే పుదీనా పులావ్ అండి, పులావ్. ఓకేనా, చేయి విధానం ఎలాగైనా చూడండి. ముందుగా రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఒక పావు కిలో రైస్ అయితే సరిపోతున్నాయి. ఓకేనా, నేను తీసుకున్న క్వాంటిటీతో ఒక ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా, పొడుగ్గా ఉల్లిగడ్డ కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఫ్రెష్ ఉంటేనే బాగుంటుంది. ఓకేనా, మీ దగ్గర ఫ్రెష్గా ఎల్లిపాయలు అల్లం అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు ఉల్లిగడ్డలతోటి. నేనైతే ఇలా పుదీనాకు కలిపేస్తాను. పుదీనాను పేస్ట్ పట్టుకోవాలి. ఓకేనా, ఒక కట్ట పుదీనా అండి, పావు కిలోకు సరిపడా కట్ట అంటే ఒక గుప్పెడు పుదీనాకైతే సరిపోతుంది. ఓకేనా, నేను ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. పుదీనా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి ఇంకా ఇలా పెట్టి బాదం జీడిపప్పులు ఇవి వేసి చేస్తే ఇంకా చాలా మంచిదండి. నేను మామూలుగా ఓన్లీ పులావే చేస్తున్నా, పులావ్. ఓకేనా, దీన్ని మెత్తగా పేస్ట్ లెక్క పట్టుకున్నాను. ఇది చూడండి, ఇక ఇలా మెత్తగా అయితే పట్టుకున్నాను. ఇది పట్టుకొని ఇంక ఇలానే పక్కకు పెట్టేస్తా. ఇంకా చేయి విధానం ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంక ఇప్పుడు చేయి విధానము బియ్యం అయితే నానుతున్నాయండి. ఇవి అయితే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. నేనైతే ఈ రోజుకైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర రాత్రింటిది ఉన్నా రాత్రింటిది పెట్టుకోవచ్చు. నేను ఇందులో చేద్దామని అనుకున్నా. గిన్నె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి. నూనె కాగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, నూనె వేడయ్యాక ఒకటి బిర్యానీ ఆకు మధ్యలో చించుకొని వేసుకోవాలండి. ఒకటైతే సరిపోతుంది. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సాజీరా ఇవి వేసుకోవాలండి మసాలాకు. ఇవి చిటపటమని వేగాక ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకోవాలండి. కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనకు ఉల్లిగడ్డలు ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వేయించుకోవాలండి. అప్పుడే మనకు రైస్ పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ కలుపుకుంటే మనకు సేమ్ వస్తుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా ఈ 3 వేసి కలుపుకోవాలి. పేస్ట్ పట్టుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నూనె సపరేట్ అయ్యే వరకు ఈ పుదీనాను వేయించుకోవాలి. పుదీనాను అల్లం వెల్లుల్లిని వేయించుకోవాలి. ఓకేనా, చూడండి మనకు పుదీనా ఇలా సపరేట్ ఆయిల్ నుండి ప్యాన్ నుండి వచ్చేస్తుంది. గంట కట్టకుండా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఓకేనా, పావు కిలో బియ్యం ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం తీసుకున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతున్నాయి. ఓకేనా, ఇంక ఈ వాటర్ని మంచిగా మసాలా ఇవ్వాలి. ఉప్పు కలిసిందో చూసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మసాలా చూడండి, వాటర్ అయితే మసులుతున్నాయి. మసులుతున్నప్పుడు కడిగి పక్క పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వాటర్ లేకుండా ఇలా చేతిని ఇలా 2 సార్లు ఇట్లా కిందికి మీద కంటే వాటర్ వెళ్ళిపోతే అప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవడమే. ఓకేనా, చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. నా బిడ్డ లొల్లి చూడండి. ఓకేనా, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉడికినాక పైనుండి 2-3 చుక్కలు అంటే పావు చెంచా ఇలా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఓకేనా,
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.